నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రకాష్ రాజ్ గారు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలో మాట్లాడుతూ కేవలం ఒక చిన్న యూట్యూబర్ని, ఒక సాధారణ యూట్యూబర్ని మీద ఉపా చట్టం కింద కేసు పెడతారా, ఆట మీరు మొదలుపెట్టారు కానీ దీనికి ముగింపు ప్రజలే ఇస్తారు అని ఆయన మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వానికి ఆయన ఒక హెచ్చరికలాగా మాట్లాడారు. సో ఆయన వెనకాల వైసీపీ ఉంది ఇప్పుడు, అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఇలాంటి మాటలు వస్తున్నాయి, ఇదంతా అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం అనేది మీడియాని తన కంట్రోల్లో పెట్టుకుని ఈ రకమైన ప్రచారాలు చేస్తోందండి. అంటే వాళ్ళు చేసే పనులని ఎవరైనా వ్యతిరేకిస్తే, లేదు వాళ్ళు చేస్తున్న దారుణాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ముద్ర వేయటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అది సాంప్రదాయంగా మారిపోయింది అనే విషయం జనాలకు అర్థమైందనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఉదాహరణకి నేనే ఒక వీడియోలో మాట్లాడుతూ ఇప్పుడు అన్ని పార్టీలకి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి అని చెప్పా. ప్రతి పార్టీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ట్రోల్ సైన్యం అని చెప్పా. చెబుతూ ఆ పార్టీలను ఉదాహరిస్తూ తెలుగుదేశానికి ఉన్నారు, జనసేనకు ఉన్నారు, బీజేపీకి ఉన్నారు. ఆ ఫ్లోలో నేను అన్కాన్షియస్గా వదిలేశాను. వైసీపీ అనే పేరు రాలేదట, మీరు చెప్పలేదు కాబట్టి మీరు వైసీపీ వాళ్ళు అయి ఉంటారు అని కొంతమంది మొదలుపెట్టారు పంచాయతీ. వైసీపీకి కూడా ట్రోల్ సైన్యం ఉంటుంది. వైసీపీకి కూడా ఎందుకు ఉంటుందంటే అది కూడా ఒక పొలిటికల్ పార్టీయే కాబట్టి. బై డిఫాల్ట్గా డిఫాల్ట్ ఏం కాదు, అది పొలిటికల్ పార్టీ. రాజకీయాల ద్వారా వ్యాపారం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. ఆయనకేమి పేద ప్రజలను ఉద్ధరించాలన్న ప్రోగ్రాంతో ఆయనేమి రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. ఈ దేశంలో వర్గ పోరాటమో లేకపోతే ఇక్కడ ఇక్కడ జీవితాలు మారాలంటే జరగవలసింది కుల పోరాటం. ఆ చైతన్యము స్పృహ ఆయనకు ఉందని నేనైతే అనుకోను. ఉన్నట్టుగా ఆయన ఎప్పుడూ కనిపించలేదు కూడా. ఆయన ఎవరితో యుద్ధం చేయాలో కూడా ఆయన క్లారిటీ లేదు జగన్కి. ఎవరు తన శత్రువు అని ప్రకటించడానికి కూడా ఆయన రకరకాలుగా ఆలోచిస్తాడు. ఇన్ని గందరగోళాలు ఉన్నటువంటి మనిషి ఆయన. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ వీళ్ళు ఎలా చూస్తారంటే, జగన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు పేటీఎం అని, చంద్రబాబుని క్రిటిసైజ్ చేస్తే జగన్ పేటీఎం అని మాట్లాడటం అనేది ఒక కల్చర్గా మారిపోయింది. ఇది దుర్మార్గం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషను లేదు, కన్స్ట్రక్టివ్ రూలింగ్ పార్టీ లేనటువంటి ఒక విచిత్ర అనాథల్లా బతుకుతున్నారు జనాలు. అక్కడేమో కేంద్రంలో ఉన్న పార్టీ ప్రతి పొలిటికల్ పార్టీని ఏదో ఒక కేసులో ఇరికించి తన కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేస్తాను అని కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేశాడు తప్ప సొంత నిర్ణయం కాదు. వాళ్ళు చేసేవి పర్వాలేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళతో అంటకాగుతున్నటువంటి అమిత్ షా గారే చేసేవి ఏం పర్వాలేదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? చంద్రబాబు కూడా ఒక లంగర్ ఉండాలి. చంద్రబాబు ప్యాంటు కూడా ఒక తాడేసి కట్టాలి మనం. అంటే చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడతారని తల్లులు ఏం చేసేవాళ్ళు అంటే కాలికో తాడు కట్టి మంచానికో దేనికో కట్టేసేవాళ్ళు. వాడు పాకుతూ అక్కడక్కడే తిరుగుతుంటాడు, ఇదేంటో అర్థం కాక. అలా అర్థం కాని తాడులు కట్టడం అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళు కేసులు అనే తాళ్ళు పెట్టి కట్టేసి ప్రపంచాన్ని నడపాలని వాళ్ళు ప్రయత్నం. వీళ్ళు ఈ తాళ్ళు తెంపుకొని దీని అంతు చూద్దామనే మూడ్లో వీళ్ళు లేరు. కేసీఆర్ని కేంద్రం తాడుతో ఎలా కట్టాలి, కేసీఆర్కి ఒక తాడు పంపించింది కేంద్రం. ఆ తాడు తీసుకొచ్చి కేసీఆర్ కాలుకు కట్టించే బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి గారు అతి కష్టం మీద అసెంబ్లీ అర్ధరాత్రి పూట 12:30కో ఎప్పుడో ఆయన మైక్ తీసుకుని నేను సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాను అని చెప్పాడు. ఏది ఇక్కడ జరిగినటువంటి ప్రాజెక్ట్ ఉంది కదండి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నానని చెప్పడం అంటే కేసీఆర్ జుట్టు తీసుకెళ్ళి కేంద్రం చేతుల్లో పెట్టడం. ఇది ఫ్రాంచైజీ గవర్నమెంట్. ఈయన రాహుల్ గాంధీ అభిప్రాయాలు వేరు, ఈయన నడుచుకునే పద్ధతి వేరు. కాంగ్రెస్ పార్టీకి వీరు పేమెంట్ ఇచ్చేస్తారు కాబట్టి వీరి వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకోరు.
ఆయన రాజ్యాంగం పట్టుకు తిరుగుతూ ఉంటాడు, ఈయన రాజదండం పట్టుకు తిరుగుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇది స్టోరీ. ఇంత పద్ధతిగా జనాల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు రావణ్ విషయానికి వస్తే, అంటే మీరు ఇందాక అన్నారు ఆయన ఏదో వైసీపీ నడిపిస్తోంది ప్రకాష్ రాజుని అని. అదొక దుర్మార్గమైన మాట. ప్రకాష్ రాజుని వైసీపీ నడిపించటము అనేది ఖచ్చితంగా తప్పే. వాళ్ళేమీ పేటీఎం చేయట్లేదు ఆయనకి. అకౌంట్లు వెరిఫై చేసుకోవచ్చు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి యాప్ మూమెంటు ట్రాక్లో ఉంది. ఆ యాప్ మూమెంట్లోకి వెళ్ళి 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడి దగ్గర నుంచి అయినా వీళ్ళకి డబ్బులు వచ్చాయని నిరూపించగలిగితే అప్పుడు మాత్రమే ఆ మాటలకు విలువ ఉంటుంది. లేని పరిస్థితుల్లో వీళ్ళందరినీ కోర్టుకు ఎడవచ్చు. ఓకే, కోర్టుకు ఏడవట్లేదు కాబట్టి వీళ్ళ మీద ఎందుకు ఉపా పెట్టరు? నోటుకు వచ్చినట్టల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా, వాడి పేటీఎం వీడి పేటీఎం అని. వీళ్ళ మీద ఎందుకు ఉపా పెట్టరు? అబద్ధాలు ప్రచారం చేసేవాడి మీద కూడా ఉపా పెడతామని చెప్తున్నారు. దేశ సమగ్రతకి భంగకరంగా విచ్ఛిన్నకరంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అనేవాడి మీద ఎందుకు పెట్టరు ఉపా? ఆయన నోటుకు వచ్చినట్టల్లా వాళ్ళని వీళ్ళని తోలనాడాడు కదా. ఈ దేశంలో మైనారిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర పార్టీలతో ట్రావెల్ అయ్యేటువంటి దళితుల్ని కులాల వారీగా కూడా కించపరిచాడు ఆయన. అంటే కాపులను కించపరిచాడు కదా ఆ మధ్య. మీరు నాకు ఓటేశారా, మీరు కాపులు ఉన్నారని కదా నేను నామినేషన్ ఇస్తే మీరు నన్ను ఓడిస్తారా అని కోప్పడ్డాడు వాళ్ళని. వాళ్ళ మనోభావాలు గాయపరిచాడు కదా. కాపులు ఎందుకు కేసులు పెట్టలేదు ఆయన మీద? కేసులు పెడితే లోపల వెయ్యాలి కదా, ఆయన మీద కూడా ఉపా పెట్టాలి కదా. ఆయన కులద్వేషాలు రెచ్చగొట్టాడు. కులాలు లేవు అనే పేరుతో, జాతీయత అనే పేరుతో ప్రాంతీయత అనేదాన్ని, ప్రాంతీయ అభిమానము అనేదాన్ని, ప్రాంతీయ వాదాన్ని ఉగ్రవాదంగా మార్చేసి మాట్లాడాడు. ఇలా అనేక విధాలుగా ఈ దేశంలో జనాల్ని సఫర్ చేసే పద్ధతులు ఆయన ప్రకటనలు ఉన్నాయి. మరి ఆయన మీద ఉపా ఎందుకు పెట్టరు అంటే ఆయన జాతీయ సమగ్రత అన్నాడు కాబట్టి పర్లేదు వాళ్ళకి. అంటే నేషనల్ లెవెల్లో మనతో అంటకాగేవాడు ఎవడు ఏం మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు. ఈ పద్ధతిలో నడుస్తోంది. అందుకని ప్రకాష్ రాజ్ అనేవాడు వైసీపీ ఏజెంటు కాదు. ఆయన ఈ దేశంలో ఇక్కడ పౌరుడిగా ఉన్నాడు. ఆయనకేం పని ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లో, ఆయనకేం పని తెలంగాణ రాజకీయాల్లో, ఆయనకేం పని అని మాట్లాడుతున్నారు. మీరేమో జాతీయ సమగ్రత అని ఢిల్లీ వెళ్ళి సదస్సులు పెడతారు. ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా జాతీయతే మీ అకౌంట్లో. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి మేము భారతీయులు అని చెప్పి ఇక్కడ వలసలు ఉంటున్నారు జనాలు. ఇక్కడ జనాలకి కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు, వాళ్ళ గురించి తిడితే నువ్వు జాతీయ ద్రోహివి అని మాట్లాడతాడు. ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ రేపు పొద్దున గో బ్యాక్ మార్వాడి అంటే లేదు మార్వాడీలతో మనం కొట్టించుకోవడమే మంచిది, అదే జాతీయత, వాళ్ళని తోలనాడటం తప్పు, అది ప్రాంతీయత, అది ఉగ్రవాదం అంటాడు ఆ పెద్ద మనిషి. సో వీళ్ళు ప్రతిదీ కూడా దోపిడీ శక్తులకి ఉపయోగపడే పద్ధతి నేరేటివ్స్ని మాత్రమే ప్రచారం చేస్తారు. ప్రకాష్ రాజ్ కర్ణాటక వాడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నివాసం ఉంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు రావణ్ అనే అతన్ని. అతను సినిమా మనిషే ఒక రకంగా. రావణ్ కూడా ఆయన కూడా సినిమా వరణంలో తిరిగిన వాడే. ప్రకాష్ రాజ్తో ఆయనకు ఏదో పరిచయం ఉంది. ఆ మేరకు ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని. అలాగే ఏదైనా తెలుగు పదాలు వాడేటప్పుడు ఆయనకి ఏదైనా డౌట్ వస్తే తెలిసిన వాళ్ళని అడుగుతాడు. అలా ఇతన్ని కూడా అడిగాడు 2-3 సార్లు. ఆ అడిగిన తాలూకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ని పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ప్రకాష్ రాజ్ అనేవాడు వీడి ఏజెంటు. అసలు ఆ క్లిప్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది సార్? అంటే రకరకాలు తీశారు. ఇప్పుడు రావణ్ అనే అతను ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఒకటి పెట్టి రావణ్ రాసలీలలోని ఒక శాటిలైట్ ఛానల్ గగ్గోలు పెట్టింది. ఎందుకు 100 మందిని ముద్దు పెట్టుకుంటాడు, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయన ముద్దులు పెట్టుకోవటానికి, లేకపోతే ఆయన రాసలీలలే చేశాడు, నీకు వచ్చిన సమస్య ఏమిటి? ఈ ప్రపంచానికి ఏమైనా హాని జరిగిందా? నైతికత అనే బెత్తం తీసుకుని మీరు రోడ్డు మీదకి వచ్చి పెత్తనం చేస్తే నడ్డి మీద తంతారు. అది చేస్తున్నారు వాళ్ళు. ఓ పక్కన అవతలవాడు చేసిన స్కామ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు 10th క్లాస్లో బలానా అమ్మాయి రోడ్డు మీద వెళ్తుండగా విచక్షణ లేకుండా ఆ పక్కన మూత్ర విసర్జన చేసావు అని మాట్లాడతాడేంటి వీడు?
బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఓకే. ఆ పద్ధతిలో తయారైపోయింది మీడియా. ఇది దౌర్భాగ్యం. వీళ్ళు అమ్ముడుపోయారు. వీళ్ళు ఎందుకు రావణ్ రాసలీలలో అంత గగ్గోలు ఎందుకు పెట్టింది ఆ ఛానల్? డబ్బులు వస్తున్నాయి కాబట్టి. వాళ్ళ కుళాయి అక్కడ ఉంది, వాళ్ళ ట్యాంక్ అక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ గొడవ అంతా చేస్తున్నారు. అది మహా టీవీ కావచ్చు, TV5 కావచ్చు, మరొక ఛానల్ కావచ్చు, ABN కావచ్చు, వీళ్ళందరి ట్యాంకులు నింపుతోంది అక్కడి నుంచే. కాబట్టి వీళ్ళందరూ చాలా బహిరంగంగానే ఆ యాంకర్లకు ఏం సంబంధం అండి? గొడ్డల పార్టీ అంటాం. ఇప్పుడు అది గొడ్డల పార్టీ అనడం తప్పు కదా. ఆ ఛానల్లో యాంకర్లు లేకపోతే హోస్టులు అని నేను అన్నాను అనుకోండి, వీడు కూడా గొడ్డల పార్టీ వాడే, పేటిఎం, వీడికి రాత్రికి జగన్ గారు ₹1,00,000 పంపిస్తారు డైలీ అని మాట్లాడతారు వీళ్ళు. బుద్ధి జ్ఞానం లేకుండా. నా అకౌంట్ వాళ్ళు తెరిచి చూసుకోవచ్చు, ఓపెన్గా చెప్తున్నా. కాబట్టి ఇలా మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. ఎవరిని పడితే వాడిని ఎలా పడితే అలా మాట్లాడేయటం. ఇప్పుడు నేను కూడా వాళ్ళని చూసి జాలి ఎందుకు పడుతున్నానంటే, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, సంపాదన కావాలి, బతకాలి. ఆ బతుకు తెరుగు మీడియా అనేది కొనేయటం వీళ్ళ పాపం కాదు. మీడియా అనేది అమ్ముడుపోయింది, అమ్ముడుపోయేలా చేశారు అధినేతలే. మీడియా అనే దాన్ని ఒక సరుకుగా మార్చారు. మనిషే సరుకుగా మారిపోయిన సమాజం, మనిషిని సరుకుగా మార్చిన సమాజం. మార్కెట్ ఎకానమీ ప్రతి దాన్ని సరుకుగా మారుస్తుంది. మనిషిని సరుకుగా మారుస్తుంది, వ్యవస్థని కూడా సరుకుగా మారుస్తుంది. అందులో భాగమే మీడియా సరుకుగా మారింది. మీడియాని వాళ్ళు కొనుగోలు చేసి దొడ్లో కట్టేశారు. కట్టేసిన దానిలో బతుకు తెరువు వెతుక్కుంటున్నారు వీళ్ళు. కాబట్టి తప్పదు. అక్కడ ఆ మాటలు మాట్లాడకపోతే, గొడ్డల పార్టీ అనకపోతే ఊరుకోరు అతన్ని. అతనికి జీతం ఇచ్చేది అందుకోసమే. దాన్ని ఎంత ప్రభావవంతంగా చెప్పగలవో నీ కళాభినివేశాలన్నీ ప్రదర్శించి చెప్పాలి. చెప్పకపోతే నీతో పనే ఉంది. మీకు ఇచ్చిన క్యారెక్టర్ని మీరు ఎఫెక్టివ్గా పోషిస్తేనే మీకు జీతం ఇస్తాడు వాడు. లేదంటే ఇంకొకరిని చూసుకుంటాడు, ఇంకో ఆర్టిస్ట్ని చూసుకుంటాడు. అందుకని నెమ్మదిగా ఈ యాంకర్లు, ఎనలిస్టులు వాళ్ళల్లో జ్ఞానధార లేదు. ఇప్పుడు డబ్బుధార మాత్రమే ఉంది. ఆ డబ్బుధారతోనే మాట్లాడుతున్నారు. జ్ఞానధార అనేది తెగిపోయి చాలా కాలమైంది మీడియాకి. అది వాళ్ళ కండిషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సోల్డ్ అవుట్ అయిపోయి వీళ్ళందరినీ, అంటే అదేదో పాత సామెత ఉంది, ఇప్పుడు అసలు ప్రపంచం నడుస్తోందే ఎదురుదాడి అనే సిద్ధాంతం మీద. ఎదురుదాడి సిద్ధాంతం ఏంటంటే, అయ్యా మీరు తప్పు చేస్తున్నారండి అని ఎవరైనా చేస్తే మీరు చేసిందే తప్పు అనడం. మీరు చేసింది రైట్ అని మీరు అనుకుంటున్నారా? మీరు తప్పే చేశారు. మీరు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని అడిగే రైట్ మీకు లేదు. నేను తప్పు, ఎవరైనా సరే తప్పు చేయని వాడు ఎవడైనా వచ్చి రాయేయాలి అని ఓ సిద్ధాంతాన్ని పెట్టుకుని బతికేస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి అంటే ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం ప్రశ్న కాదు, క్లారిఫికేషన్ ఇవ్వండి. అయ్యా బలానా గ్రామానికి వెళ్ళే రోడ్డు బాగాలేదు అని సపోజ్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వచ్చి అడిగితే ఏం చెప్తారు ఈ మంత్రులు? మీ పాలనలో రోడ్లు వేసారా మీరు తిరిగి అని దాడి చేస్తారు. అదే తప్ప ఆ రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నాం, దానికి ఉన్న సమస్య ఏమిటి, ఇబ్బంది ఏమిటి, నిధుల సమస్య, లేకపోతే ఎక్కడి నుంచైనా గ్రాంట్ రావాల్సి ఉండి రాలేదా, లేదు దీనికి సంబంధించిన వైడనింగ్కి ఏదైనా వెళుతూ అప్రూవల్ కోసం ఏదైనా వెళ్ళారా, అక్కడ ఇరుక్కుందా ఫైలు, దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏమిటో చెప్పేస్తే క్లోజ్, అందరూ జ్ఞానపడతారు. కానీ వీళ్ళు ఎలా చెప్పరు, అసలు దాన్ని అసలు మీరు బీకింది ఏమిటా అంటాడు లేస్ట్ మంత్రి గారు. అవును, మీ హయాంలో సరే మేము పీకలేదు, మేము పీకలేకపోయామనే కదా మీరు చెప్పారు, గెలిచారు, మరి మీరేం పీకారు అంటాడు. పీకావు అని మాట్లాడతావు, నువ్వు మాట్లాడావు కదా, ఇప్పుడు బయటకు రా పీక్కుందాం అంటాడు. ఇక అక్కడ నుంచి డైవర్షన్ అయిపోయి కొట్టుకుని గొడవ పడేసి పక్కకు దారి పడు, ఒక గంటన్నర కొట్టేసుకుని తిట్టేసుకుని బయటకు వెళ్ళి ఎవరి ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఆ రోడ్డు ఏమిటో ఎవరికి తెలియదు, అది ఎందుకు పడలేదో తెలియదు. సో ఈ కండిషన్లో రాజకీయాలు నడుస్తున్నాయి ఈ దేశంలో. డైవర్షన్ రాజకీయాలు. ఇప్పుడు ప్రకాష్ రాజు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ముంటే చెప్పండి, లేదంటే మానేయండి, పట్టించుకోకండి.
పర్సనల్ అటాక్ అనేది ఉండకూడదు. పర్సనల్ అమ్ముడిపోయాడని మాట్లాడే రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి? నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు. నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అన్నారు కదా ఆ రోజుల్లో. వారు అడిగారు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అని. చంద్రబాబు గారు ఏ రోజైనా నా ఇంటికి వచ్చి డబ్బుల మూటలో పెట్టినట్టుగా నీ దగ్గర ఫోటో ఉందా అని అడిగాడు ఆ పెద్ద మనిషి. మరి ఆజ్ఞ మిమ్మల్ని అన్నప్పుడు మీ జ్ఞాననేత్రాలు తెలుసుకుంటే అవతల అనేటప్పుడు మీ జ్ఞాననేత్రాలు మూసుకుపోతాయా? అది ఎలా కుదురుతుంది? పైగా ఆయన 8,000 పుస్తకాలు చదివిన జ్ఞాని పవన్ కళ్యాణ్ గారు. 2 లక్షల పుస్తకాలు. 2 లక్షల? అవును సార్. 2 లక్షలు చదివి ఉండొచ్చు. కాబట్టి 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞాని ఇంకెంత విచక్షణతోనూ ఇంకెంత జ్ఞానవంతంగానూ వ్యవహరించాలి. ఒక విజను పాడు ఉండాలి కదా మనిషికి. అది ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఆయన రెచ్చగొట్టే ధోరణిలోనే వెడుతున్నాడు. ఆయన్ని మెప్పించడం కోసం ఈ మాటలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన్ని మెప్పించడం అనేది కేవలం జనసేన బాధ్యత మాత్రమే కాదు, టీడీపీ బాధ్యతగా కూడా మారింది. నెమ్మదిగా వీళ్ళు కూడా అందుకున్నారు ఇప్పుడు. అందుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అతను. అతని మీద అసలు ఇది చాలా చిన్న కేసు పెట్టింది. ఉపాయం ఏమిటండి, ఇంకా ఏవైనా కేసులు ఉంటే తయారు చేసి అయినా పెట్టాలి అని మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. మరి వారు తిట్టారు కదా, వారు తిడతారండి, వారికి ఆవేశం ఉంది, తిడతారు. మరి వీరికి ఆవేశం లేదా? తీయించేశారా మీరు ఏవైనా? మీ దగ్గర ఏమన్నా నరాల్లో నుంచి ఎమోషన్స్ గుంజేసేటువంటి యంత్రాలు ఏవైనా ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తాడు ఆయన? జన సైనికులు. కాబట్టి ఒక రకంగా మమ్మల్ని మేము ఏవైనా చేస్తాం, గ్రాంటెడ్గా తీసుకోండి. మా గురించి క్వశ్చన్ చేయటమో మాట్లాడటమో ఇలాంటి పనులు చేయిస్తే వాళ్ళని దేశద్రోహులని ఈ దేశం నుంచి గెంటేయగలము. ఈ దేశంలోనే వాళ్ళు ప్రమాదకరము అంతర్గత భద్రతకి అని చెప్పి అడ్డు తొలగించగలము కూడా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటే భయపడుతున్నారు కదా జనాలు. ఆ జరిగినటువంటి సాయికృష్ణ హత్య దగ్గర నుంచి ఇప్పుడు ఆ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు అబ్బాయి పేరుపోగు క్రాంతి కుమార్ మరణానికి ఈ సాయికృష్ణ మరణానికి ఏదో లింక్ ఉందనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా. అంటే ఈ బాడీని ఇక్కడి నుంచి మూవ్ చేయటానికో దేనికో అతను టాక్సీ డ్రైవర్, అదేదో వాడి అతను ఎక్కడ బయటపడతాడో అని అతనికి సంబంధించిన ఇంకేదో గొయ్యి తవ్వి దాన్ని చూపించి అతన్ని భయపెట్టి లొంగ తీసుకోవడం కోసం పెట్టిన టార్చర్లో భాగంగా చనిపోయి ఉంటాడేమో అని ఒక డౌట్. ఈ లెవెల్లో మీరు మీ పోలీసులు జనాలను చంపుకుంటూ వెళ్ళిపోయి లా అండ్ ఆర్డర్ లేదు, పాడు లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పోతే అక్కడికి పోయి జనాలను అరెస్ట్ చేసి పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన వాళ్ళని 100 స్టేషన్లు తిప్పుతారు, సంబంధం లేని సెక్షన్స్ పెడతారు. ఆయన మీద ఉపా పెట్టాల్సిన పద్ధతి ఉందా? విచక్షణ ఉండాలి కదా కనీసం. ఉపా చరిత్రలో ఇప్పటివరకు ఎవరెవరి మీద పెట్టారో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు రాజకీయాలు అతనికి ఉన్నాయో లేదో మీకు తెలియదా? లేకుండా ఎలా పెట్టేస్తారు మీరు? ఇప్పుడు కోర్టు వారు ప్రైమా ఫేసి ఉందని ఎలా భావించారు సార్? వాళ్ళు రాస్తారు కదా ఏదో, ఆ రాసింది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కొన్ని వీడియోలు. ఆ వీడియోలు ఆయన నమ్మాడు. ఉపా అనేది చాలా పెద్దగా కనిపించింది ఆయనకి. ఓకే అన్నాడు. ఇప్పుడు ఒక అమలాపురం కాలేజీ లెక్చరర్ ఒక ఆయన 85 ఆ ప్రాంతాల నాటి కథ ఇది. అమలాపురం కాలేజీలో ఉద్యోగం చేసుకునేవాడు లెక్చరర్ గారు. ఆయనకి ఏ రాజకీయాలు లేవు, ఆయన లెఫ్ట్ కాదు రైటు కాదు, ఏదో ఆయన మానాన్న ఆయన ఆ కాలేజీలో ఉద్యోగం చేసుకుంటూ ఎక్స్రే అనో పత్రిక నడుపుకునేవాడు. కొల్లూరి ఆయన పేరు. ఆ ఎక్స్రే పత్రిక కవిత్వం పత్రిక. ఏదో నెలకి కొంత ఆ కవి ఈ కవి పంపించిన కవిత్వం అంతా కలిపి ఒక పత్రిక వేసుకునేవాడు. ఆయన జీతంలోనే దాని ఖర్చు కూడా భరించేవాడు. ఆయన 85 రైతు కూలీ సంఘం సభలు జరిగినప్పుడు రాజమండ్రిలో ఒక కార్యకర్త, ఒక పీపుల్స్ వార్ కార్యకర్త, అతను నిజానికి రాడికల్ విద్యార్థి, అతను ఒక నైట్ స్టే చేయాల్సి వచ్చింది అక్కడ అమలాపురంలో. ఈయన స్టూడెంట్ కూడా. అతను మాస్టారు నేను నైట్ మీరు ఇంటి దగ్గర పడుకుని పొద్దున్నే వెళ్ళిపోవచ్చు అని అడిగితే పడుకో దాని ఉంది వరండాలో అన్నాడు. వెళ్ళాడు, ఆయన ఏదో చాపి ఇచ్చాడు, అతను పడుకున్నాడు. లేచి వెళ్ళిపోయాడు. రాజమండ్రిలో అతను అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అమలాపురం నుంచి వస్తున్నాను, బలాన్ చోట పడుకుని వస్తున్నాను అని చెప్పాడు అతను. వెంటనే ఈయన్ని తీసుకెళ్ళి ఆయనకి మీద కేసులు పెట్టి ఆయన కేసుల్లో ఈయన్ని ఏటుగా పెట్టి తోస్తారు లోపలికి. ఈయనకి ఏ సంబంధం లేదు, ఏ గొడవ లేదు.
వాళ్ళ ఫ్యామిలీ గగ్గోలు 3 నెలలు పట్టింది ఆయన బయటపడటానికి. ఓకే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న రోజుల నాటి స్టోరీ. ఇది ఒక కల్చర్గా పోలీసు వారు డెవలప్ చేసేసుకున్నారు. అందుకని ఆ ప్రమాదాల గురించి ఎవడు మాట్లాడు. నోరు తెరిస్తేనేమో నువ్వు జగన్ దగ్గర అమ్ముడుపోయావు, లేకపోతే నువ్వు బలాన్ చోట పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయని, నీకు చైనా నుంచి డబ్బులు వస్తున్నాయని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. అంటే మీరు బుల్డోజ్ చేసేసి ఒక ట్యాగ్ వేసేస్తే ప్రపంచం నమ్మేస్తుందని అనుకుంటున్నారా? మీ మెడలకు కూడా ట్యాగులు వేస్తున్నారు ప్రపంచం అనే విషయం మీకు అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళ మెడలకు కూడా ట్యాగులు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద జాతీయవాదము అంతా ఈ దేశం కోసం ఏం చేయడానికని చచ్చిపోవడానికని, ఈ క్షణం చచ్చిపోండి మీరు దేశం కోసం అంటే చచ్చిపోతాం, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అనే మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు మతం పేరుతో జనాల్ని ఒక చోటకి కూడిక చేసి ఓ ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఇంతమంది జనాలు మా మాట వింటున్నారు అని కార్పొరేట్లకి చెప్పి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి వీళ్ళ ఆస్తులే వాళ్ళకి అప్పచెప్పి అక్కడ పరిశ్రమలు పెట్టించి ఇంతమంది జనాల్ని ఇంత భూమిని మీకు అప్పచెప్పాం కాబట్టి మాకేమిటి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్వంతానికి డబ్బులు తీసుకుని ఈ జనం నమ్మకాలతో వ్యాపారం చేస్తున్నది రాజకీయ నాయకులు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అమిత్ షా అనేవాడు, లేకపోతే నరేంద్ర మోడీ అనేవాడు ఈ గ్రేడింగ్లో టాప్ రేట్లో ఉంటారు. ఈ లెవెల్ దారుణాలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద వాళ్ళు కదా అసలు పెట్టాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. వాళ్ళని వదిలిపెట్టి వాడు యూట్యూబ్లో మాట్లాడుతున్న వాడి మీద కేసు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే జనం మాట్లాడట్లేదు అనేది ఒకటే మీరు గ్రాంటెడ్గా తీసేసుకుని ఈ బిహేవియర్ అంతా నడుస్తోంది. జనం రోడ్ల మీదకి వచ్చి గనక కొడితే వీళ్ళని అప్పుడు కథ దారిలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ గోలే వీళ్ళు ఏవైనా మాట్లాడతారు. కాబట్టి పబ్లిక్ని అవేర్ చేయడానికి తనకి తెలిసిన ప్లాట్ఫామ్లో ఆయన తనకు తెలిసిన పద్ధతిలో ఏదో మాట్లాడుతున్నాడు. అది కూడా రిస్కే. ఇప్పుడు ఆయన గుంజారు కదా రోడ్డు మీదకి, ఆయన ఇంటిగ్రిటీ మీద దాడి చేశారు కదా, వైసీపీ మనిషి అమ్ముడుపోయాడు అనే ఖాతాలో వేయటం దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు తవ్వుతారు. ఇతని నైతిక స్వభావం బాగాలేదు, ఇతని సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కన్నడ సినిమాలో ఫలానా అమ్మాయిని ఇలా మాట్లాడాడు దాకా వీడియోలు వస్తాయి. డెఫినెట్గా చేస్తారు, ప్రతి ఒక్కడి మీద చేస్తారు. కాబట్టి ఇది ఒక టార్చర్ ప్రోగ్రామ్ నడుస్తుంది కొంతకాలం. ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ అనే ప్రోగ్రాంలోకి ఇప్పుడు వాళ్ళ ట్రోల్ బృందాలన్నీ దిగిపోయి ఆల్రెడీ ఆ పనిలో ఉండుంటారు. వీళ్ళు ఏ ఎండ్కైనా వీడియోలు చేసేస్తారు. చాలా అంటే గంభీరమైన మొహం పెట్టేసి చాలా దారుణమైన అబద్ధాలని అతి అద్భుతమైన నిజాల్లాగా మాట్లాడేటంలో వాళ్ళకి చాలా సమర్థత ఉంది. వాళ్ళని ట్రైన్ చేశారు ఆ విధంగా. అందుకని ప్రస్తుతం ప్రపంచం చాలా దారుణంగా ఉంది. పర్టికులర్గా అధికార పార్టీలన్నీ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, దోపిడీగా నడుపుకోవటానికి, దానికి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఎవరైనా వీళ్ళ వ్యాపారానికి విఘాతం కలిగిస్తే వాడి మీద ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100 జస్టిఫికేషన్ సిద్ధాంతాలు రెడీగా పెట్టుకున్నారు సైకలాజికల్గా కూడా. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారు వాళ్ళ ట్రోల్ సైన్యం ద్వారా ప్రతి ఒక్కళ్ళ మీద. కాబట్టి ఈ భావజాలపరమైనటువంటి యుద్ధం, విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు దీన్ని, గుసగుసల ప్రచారం. ఈ గుసగుసల ప్రచారం అనేది విపరీతంగా చేస్తున్నారు. దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అది పెట్టైనా పర్వాలేదు, మేము గుసగుసల ప్రచారమే చేస్తాం, అదే మమ్మల్ని గెలిపించింది, అదే మమ్మల్ని బతికిస్తుంది అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు. ఈ కండిషన్లో ఎవరినైనా దాడి చేస్తారు, ఎవరి శీలాన్నైనా రోడ్డు మీద వేస్తారు, ఎవరితోనైనా మార్ఫింగ్ చేసి చూసారా వీడి నైతికత, వీడు తెల్లారలేస్తే 20 మంది ముస్లింలతో పడుకుంటాడని చెప్పగలరు సమర్థులు. లేదు ఇంకొక 20 మంది క్రైస్తవులతోనూ, లేకపోతే ఇంకో 40 మంది బౌద్ధులతోనూ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏవైనా చేయటానికి సిద్ధపడిపోయారు అనేది వాస్తవం. వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధపడిపోయారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయడానికన్నా యువతలు సిద్ధపడటం తప్ప వేరే మార్గం లేదు. ఓకే. ఇప్పుడు రావణ్ సతీమణి బయటకు వచ్చి ఆవిడ ఈ వీడియోలన్నీ కూడా మార్పుడు వీడియోలు అని పరువు నష్టం కేసు కూడా దాఖలు చేయొచ్చు కదా సార్, అది చర్యలు తీసుకుంటారా ఇప్పుడు ఇన్ కేసు? అది కోర్టు ఎలా అంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ అండి.
వీళ్ళు పెట్టినటువంటి వీడియోలు అవి కాదు అని ఒక సైంటిఫిక్ అంటే కోర్టు నమ్మేటువంటి సంస్థల నుంచి ఒక సర్టిఫికెట్ గనక దాఖలు చేస్తే అప్పుడు కోర్టు ఈ వీడియో సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళందరినీ పిలిచి అంటే ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం సుమోటోగా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఆ ప్రాపర్ డేటా వీళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాలి కోర్టుకి. అది తమ బాధ్యత. చాలా మంది కోర్టులో కేసు వేసాం మిగిలినంతా వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే కుదరదు. కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ అనేది ప్రొక్యూర్ చేసి ఇవ్వటం అనేది ఎవడైతే క్లయింట్ ఉన్నాడో వాడి బాధ్యత. ఆ హోంవర్క్ ఉండాలి పేషెంట్కి క్లయింట్కి ఇద్దరికి ఉండాలి. హాస్పిటల్లో చేరిపోయిన డాక్టర్ గారి బాధ్యత నాకేం సంబంధం లేదనుకుంటే కుదరదు. డాక్టర్కి ఇవ్వాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు ట్రీట్మెంట్ చేస్తారు. మీరు అన్నీ దాచిపెట్టేసుకుని ఏం లేదు అనుకుంటూ వెళ్ళి అక్కడ పడుకుంటే వాడు సగం వైద్యమే చేసి బయటకు పంపుతారు. రెండో రోజు మళ్ళీ మీరు కొలాప్స్ అవుతారు. కోర్టులో అయినా అంతే. కోర్టులో అయినా ఎక్కడైనా మీరు చెప్పవలసిన విషయాలు సమగ్రంగా చెప్పినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. లేకపోతే దుష్పరిణామాలు దుష్ఫలితాలే వస్తాయి. సో అది ఒక గందరగోళం నడుస్తోంది ఈ దేశంలో. అంటే కమ్యూనికేషన్ లేక మాట్లాడటం కాదు, కమ్యూనికేషన్ నుండి కూడా వాంటెడ్గా కొంతమంది డీవియేషన్స్ తీసుకుని సెల్ఫ్ రీజన్స్తో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది ఒక గందరగోళం. ఇది కూడా వాళ్ళు క్రియేట్ చేసిందే. మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేసిన గందరగోళమే. ఇలా 100 గందరగోళాల మధ్య బతుకుతున్నాం మనం. ప్రతి విషయాన్ని 100 కోణాల్లో అర్థం చేసుకుంటే తప్ప కుదరదు. అలా బతికిస్తున్నారు, అలా నడుపుతున్నారు వ్యవస్థని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.